జపాన్లో భారీగా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. షికావా ప్రీఫెక్చర్ ప్రాంతం షింకన్సెన్ స్టేషన్లో పార్క్ చేసిన కార్లు భూకంపం దాటికి ఊగిపోయాయి. జపాన్లో నూతన సంవత్సరం తొలి రోజున భూకంపాలు వణికిస్తున్నాయి. గరిష్ట 7.6 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకే రోజు మొత్తం 21 భూకంపాలు సంభవించాయి. భవన ఇతర నిర్మాణ పనులను చేపట్టే యజమానుల నుండి సక్రమంగా సెస్ వసూలు కార్మిక సంక్షేమ బోర్డుకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. సైకో పాలన పోవాలి, చంద్రబాబు పాలన రావాలని రాజంపేట నియోజకవర్గం టీడీపీ నేత మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన ఒంటిమిట హరిత కళ్యాణ మండపంలో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి ఎలక్షన్కు ముందు అనేక హామీలు ఇచ్చారని వాటిలో ఒకటి కూడా నెరవేర్చలేదని అన్నారు. 2024 నూతన సంవత్సరంలో నంద్యాల జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా పనిచేద్దామని నంద్యాల జిల్లా డాక్టర్ మంజీ జిల్లాన సమున్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్న రాజప్పలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని, జేవీడీ వెంటనే విద్యార్థులకు వేయాలని, ప్రతి సంవత్సరం చెల్లించే అడ్మిషన్ ఫీజు పద్ధతి రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనల్లో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మె నోటీసులను తగలబెట్టారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 12వ వార్డులో చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి సోమవారం సాయంత్రం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. న్యాయమైన తమ హక్కులను నెరవేర్చాలని 8వ రోజు పొన్నూరు పట్టణంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యామ్నాయంగా బీహార్ కార్మికులు రంగంలోకి దింపి వ్యర్థాలు తొలగించే క్రమంలో మున్సిపల్ కార్మికులు వాహనాలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. విశాఖ జిల్లాలో కరోనా కలవరం రేపుతుంది. ప్రతిరోజు కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరో 10 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ రోజు ఉదయం నుండి భక్తుల రద్దీ కొనసాగింది. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వెంకట ప్రభు దర్శకత్వంలో గోడ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్ విడుదల చేయగా తాజాగా మూవీ నుంచి సెకండ్ పోస్టర్ను విడుదల చేశారు. కెప్టౌన్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచి 2వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్లో ఓటమికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది టీమిండియా. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వారి కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ ప్రయాణికుల్లాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఖమ్మం నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన జబర్దస్త్ మరియు సినిమా ఆర్టిస్ట్ సత్యశ్రీ హోమం మరియు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కావలి తుమ్మలిపెంట బస్టాండ్ ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ను కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రానికి ప్రజలు బారులు తీరారు. అధిక సంఖ్యలో జనాలు రావడంతో సెంటర్లో 30 కౌంటర్లను ఏర్పాటు చేయగా ప్రత్యేకంగా మహిళలకు 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు.
గ్రాండ్ హోటల్ సిబ్బందితో దాడిలో గాయపడిన బాధితులు కార్పొరేటర్ రాల్ సింగ్ నేతృత్వంలో హైదరాబాద్ అబిడ్స్ చౌరస్తా నుండి గ్రాండ్ హోటల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అబిడ్స్ పిఎస్ కు చేరుకున్నారు. ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పోలీస్ మెస్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి యాదాద్రి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. వేద ఆశీర్వచనం చేసి అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్తో పాటు యాదాద్రీశ్వరుడి లడ్డు ప్రసాదం అందజేశారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అరుణ్ బీఆర్ఎస్ నేతలతో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జాని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుంటూరులో మంత్రి విడుదల రజని ఆఫీస్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.